బ్రేకింగ్లో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన పదే పదే కించపరిచేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర కీలకమని, సోనియా గాంధీ త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సాధ్యమైందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి అలాంటి చరిత్రను విస్మరించి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు ఆయన. సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన స్థాయిలో అందుతున్న సంక్షేమం ఏ ఇతర రాష్ట్రం ఇవ్వట్లే. సన్నబియ్యం కావచ్చు, ఉచితంగా విద్యుత్ కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, సిలిండర్కి 500 సబ్సిడీ కావచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పి కిరోసిన్, ఎల్పిజి ఏ రకంగా ఇస్తూ ఉంది? ఇష్టారాజ్యంగా ఎవరి కోసం పనిచేస్తుంది బీజేపీ పార్టీ? అదాని అమ్మాయిలు తప్ప ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజలకు అర్థమవుతా ఉంది. లోకలు వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు. రాహుల్ గాంధీ బాబయ్య ప్రధానమంత్రి, వారి నేతృత్వం ఇంత గర్వంగా చెప్తూ ఇది మంచి కార్యక్రమం. బస్సు యాత్ర మనం చేసే కార్యక్రమం ప్రజలకు తెలవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులకు తెలవాలి. ఈ బస్సు యాత్ర చాలా ఉపయోగిస్తుంది. 26 నాడు మీరు అందరూ రావాలి. ముఖ్యమంత్రి గారు వస్తారు. 25 నాడు, 25/6/2026 నాడు గురువారం రోజున అందరం ఉందాం. బస్సు యాత్ర ప్రారంభించుకుందాం. బస్సు యాత్రలు విజయవంతం కావాలి. అందరూ కష్టపడి పనిచేయాలి. వాస్తవాలు తెలియాలి ప్రజలకు. మనం ఇచ్చే ఫలాలు తెలియాలి. ఆ దశగా మీరు ముందుకు పోవాలని కోరుతూ